యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలోని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు. వివిధ సమస్యల మీద నీళ్ల బిందెలతో రోడ్డుపైకి ఎక్కి రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. పట్టణంలోని విద్యుత్ దీపాలే కాకుండా ప్రతి వార్డులో నీటి సమస్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏ ఒక్క డాక్టర్ సరిగ్గా ఉండటం లేదని చెప్పారు. ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అయినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వలిగొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తలపెట్టిన ధర్నాకు సుదర్శన్ గారి ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో పెద్దలకు గౌరవనీయులు నరోత్తం రెడ్డి గారు మరియు జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో స్థానిక సమస్యలపై దృష్టిగా సారించడం జరిగింది. స్థానిక సమస్యలు మీరు చూస్తున్నారు. యూరియా దొరకట్లేదు, తర్వాత మూసి మీద కల్వర్టులు లేవు. ఈరోజు ఇన్ని వర్షాల సమయంలో కూడా, వర్షాకాలంలో కూడా వలిగొండ మండలం కేంద్రమైన వలిగొండ మేజర్ గ్రామ పంచాయతీలో కూడా మంచినీటి సమస్య ఏర్పడడం ఎంతవరకు సమస్య, వీళ్ళు స్థానికంగా ఏం దృష్టి సారిస్తున్నారో అర్థం కాని స్థితిలో ఉన్నారు. అందుగురించే మేము హెచ్చరిస్తున్నాం, మీరు ఈ సమస్యల్ని పట్టించుకోకుంటే ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క మండలంలోని ప్రతి ఒక్క గ్రామాన్ని అందరినీ ఉత్తేజపరిచి ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. సమస్యలే